దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 7 వృశ్చిక రాశి వారికి టాప్ సీక్రెట్ బయటకొచ్చింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన వృశ్చిక రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలను ఎటువంటి పొందుకోబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 7వ తేదీన వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన అంశాలన్నీ చక్కగా అనుకూలిస్తాయని, వాటిపై దృష్టి పెట్టడం మంచిదని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. అంటే అప్పులను తీర్చడం కానీ, లోన్స్ అప్లై చేయడం కానీ, అలాగే లోన్స్ని క్లియర్ చేయడం కానీ, మొండి బాకీలను వసూలు చేసుకోవడం కానీ, అలాగే క్రయ విక్రయాలపై దృష్టి పెట్టడం కానీ, కొనుగోలు, అమ్మకాలు, బ్యాంక్ బ్యాలెన్స్లకు సంబంధించిన అంశాలను, భూముల వ్యవహారాలను, ఇలా అన్నిటికీ కాలం అనుకూలంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బుకు సంబంధించిన ఎలాంటి కీలకమైన వ్యవహారాలకైనా సరే ఈ రోజు ఉన్న కాలమంతా చక్కగా కలిసి వస్తుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పనులు, డాక్యుమెంటేషన్ వ్యవహారాలు, బాండ్లు రాయించుకోవడం, ఇలాంటి వాటికి కూడా కాలం బాగుంటుంది. ఎవరైనా సరే ఇల్లు మారాలి అనుకున్నా, ఇంటి సామాన్లను మార్చాలి అనుకున్నా, వాస్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా, ఇలా అన్నింటికీ సమయం చక్కగా అనుకూలిస్తుంది. ప్రయాణాలన్నీ లాభసాటిగా సాగుతాయి. నైట్ జర్నీలు ఇబ్బంది పెట్టవు. కొత్త పరిచయాల వలన ఆనందం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం మీ చెవిన పడబోతుంది. ఈ రాశి వారికి గులాబీ రంగు దుస్తులను ధరించకండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఇక ఈ రాశివారు ఈ రోజున ఉన్నటువంటి తిథి కారణంగా, నక్షత్రం కారణంగా వీరికైతే మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు యమగండం, ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు. పంచాంగం ప్రకారం కోర్టు వ్యవహారాలకు, వివాదాలకు, ఔషధ స్వీకారానికి కాలం అనుకూలంగా ఉంది. అప్పులకు దూరంగా ఉండాలి. ఈ రోజు రుణాలు చేసినట్లయితే అవి భవిష్యత్తులో వివాదాలకు దారితీస్తాయి. ఈ రోజంతా శుభప్రదంగా సాగటానికి, ఇంటి నుండి క్షేమంగా వెళ్లి లాభంగా రావటానికి శివారాధన చేసుకోవాలి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజున బుధాష్టమి వచ్చింది కాబట్టి ఈ రోజున ఉన్న మంచి తిథి కారణంగా ఎవరైతే ఈ సమయంలో దానాలు, తర్పణలు, అలాగే పూజలు, స్నానాలు, జపాలు ఆచరిస్తారో అలాంటి వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున ఉన్నటువంటి నక్షత్రం కారణంగా జాతక రీత్యా సంతాన దోషం, అలాగే సర్పదోషాలు ఉన్నవారు జంట నాగులకు ఆరాధన చేయడం వలన విశేషమైన అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఇక ఈ రోజు తిథి కారణంగా 2 కలిసి వచ్చాయి కారణంగా ఈ రోజున మీకైతే గ్రహశాంతులు చేయించుకుంటే కనుక దోషాలన్నీ దూరం అయిపోతాయి. ఇక ఈ రోజున ఉన్నటువంటి మనమంతా ఓం భైరవ్య నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.